తెర్లా మండలం గతంలో ఎలాగైతే వినండి వచ్చిన ముఖ్యంగా కాగం కానీ ఫామ్ హౌస్ కానీ చెన్నైపేట కానీ చొక్కవలస కానీ 4 గ్రామాల నుంచి వచ్చిన మొత్తం పెద్దలందరికీ కూడా మరి ఏదైనా బల మొదలుగా ఎలాగైనా తెర్లా మండలాన్ని మన గతంలో లాగా పరిస్థితి తీసుకురావాలి. మరి ఇక్కడున్న నాయుడు గారు కానీ వారి ఆధ్వర్యంలో ప్రభుత్వ సమన్వయకర్త నాయుడు గారి ఆధ్వర్యంలో కానీ సోదరుడు చంద్రబాబు గారు జిల్లా పార్టీ పార్లమెంటరీ అధ్యక్షులు వారు కానీ అలాగే మరి పెద్దలు ఇక్కడ రాకపోయినప్పటికీ కూడా మరి రాంబాబు గారు మరి వారి ఆధ్వర్యంలో కానీ మన అందరం కూడా పూర్వం ఎలాగైతే మనందరం ఉన్నాం అంత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మీ అందరూ కూడా ఎంత చేసి ముందుకు వచ్చినందుకు ముఖ్యంగా ఇవాళ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి గతంలో అలాగైతే మీరందరూ కూడా కష్టపడి ఎన్నికలు కూడా చాలా తక్కువ సమయం ఉంది. ఈ ఎన్నికల సమయంలో తక్కువ ఇంకా మన నుంచి వెళ్ళిపోయిన వారు ఎవరైనా ఉన్నా అందరినీ కూడా మనం తెచ్చుకొని ఆకట్టుకొని అందరినీ కూడా ఒక మాట మీద తీసుకొచ్చి మళ్ళీ రాబోయే రోజుల్లో మనం గతంలో ఎలాగైతే మనం అభివృద్ధి చేసుకొని మన ప్రాంతం అంతా కూడా అలా అభివృద్ధి చేయగలగాలి. అలాంటి అభివృద్ధి జరగాలంటే మరి మీరు అందరూ కూడా బలోపేతం చేయడానికి మరింతగా ఈ 2 నెలలు కూడా కష్టపడి మొత్తం మండలంలో పూర్తి స్థాయిలో మండలాన్ని పూర్తి స్థాయిలో తీసుకొచ్చి మరి తెర్లా మండలం అత్యధికంగా మన బొబ్బుల నియోజకవర్గంలో తెర్లా మండలం అత్యధికంగా ఉంది అని గతంలో ఎలాగైతే ఉందో అలాంటి నిరూపణ మళ్ళీ ఈసారి జరగాలని అలాగే చేసినందుకు మరి ఒకసారి ఈ కృషి చేసిన
మరి మండలం పెద్దలందరికీ కూడా మరింతగా మరొకసారి వాళ్ళందరికీ కూడా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరింతగా ఇంకా మండలంలో ఇంకా పూర్తిగా ఉండిపోయిన ఇంకా గ్రామాలు మనందరూ చాలా పట్ల ఆకర్షితులవుతున్నారు. ఆకర్షితులందరినీ కూడా మరింతగా మరి ఈ 2 నెలలు ఉన్న సమయం చాలా తక్కువ ఉంది ఎన్నికలకి. కాబట్టి ఈ 10-15 రోజులు కూడా తిరిగి ఇంకా గ్రామాల్లో మన పట్ల ఆకర్షితులు, పార్టీ పట్ల ఆకర్షితులు, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం పట్ల, పెద్ద కొనసాగించిన నాయకత్వం పట్ల ఆకర్షితులందరినీ కూడా మళ్ళీ ఇంకా బలోపేతం చేయడానికి మరింతగా తిరగాలన్న ఉద్దేశంతో మరింత మీరు అందరూ కూడా ప్రతి గ్రామం కూడా తిరిగి మరి పార్టీని బలోపేతం చేస్తారు. మీ అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత భారీగా ఈ మధ్యకాలంలో జరుగుతున్నందుకు మరి మీ కృషిని మరి మండలంలో చేసిన కృషిని అందరినీ కూడా మరి చేసిన పెద్దలందరూ ఎవరైతే జాయిన్ అయిన పెద్దలందరూ ఉన్నారో ఎంపీటీసీ గారు కానీ మరి గ్రామంలో ఎక్స్ సర్పంచ్ గారు కానీ అందరినీ పెద్దలందరూ కూడా వాళ్ళందరూ కూడా మరొకసారి వారి పార్టీలోకి వచ్చిన వారందరికీ ఆహ్వానించినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. జాయిన్ అవడానికి వచ్చేసినటువంటి పెద్దలకి, యువకులకి అందరికీ స్వాగతం పలుకుతూ ఈనాటి కార్యక్రమానికి మన జిల్లా పార్టీ అధ్యక్షులు, మన సమన్వయకర్త అయినటువంటి మిత్రులు కృషి చేసినటువంటి మీ అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతూ మరి బొబ్బిలి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ గెలవాలనేటువంటి ఆకాంక్షతో మీరందరూ కూడా ఈ రోజున పార్టీ బలోపేతం చేయడానికి మీ గ్రామాల్లో మరి ఎక్స్ ఎంపీటీసీలు అయితేనేమి, ఎక్స్ సర్పంచ్లు అయితేనేమి, వివిధ స్థాయిలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా జాయిన్ అవ్వడం మీకు అందరికీ నా తరఫున, పార్టీ తరఫున కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ మరి పార్టీని పెద్దలు శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా మరి గతంలో ఉండే పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో మరి బొబ్బిలి నియోజకవర్గానికి ఒక దిక్సూచిగా ఉండేది పెర్ల మండలం. అదే విధమైనటువంటి పరిస్థితుల్లో మీ అందరి కృషి ఫలితంగా తీసుకొస్తారని, తద్వారా మన విజయనగరం జిల్లాలోనే బొబ్బిలికి ఒక మంచి మెజార్టీతో గెలిపించడానికి మీరు అందరూ కృషి చేయాలని మిమ్మల్ని అందరినీ పేరు పేరున కోరుకుంటూ మీకు నమస్కరిస్తూ సెలవు. నాయకత్వం మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే రేపు రాబోయే రోజుల్లో మీరు అందరూ కూడా కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారిని మరి ముఖ్యమంత్రిని చేయాలి. అలాగే మీ శాసనసభ్యులు చిన్నపిల్లని గారిని కూడా శాసనసభ్యులుగా చేస్తేనే మనం ఏదైతే సాధించాలనుకున్నాం, ఏదైతే బడుగు పేద ప్రజలకు ఏదైతే సాధిద్దాం అనుకుంటున్నామో, ఏదైతే నవరత్నాల కార్యక్రమాలు కానివ్వండి, ఏదైతే నవరత్నాలతో పాటు బీసీలకు సంబంధించిన ఏదైతే సంక్షేమ ఇది కార్పొరేషన్ ఏర్పాటు చేశారో వాటికి సంబంధించినవి కూడా మీరందరూ కూడా ఉన్నవి సమయం చాలా తక్కువ, 60 రోజుల్లో ఉంది కనుక మీరందరూ కూడా కష్టపడి వాటర్ లిస్ట్ దగ్గర నుంచి క్రియాశీలకంగా వాటర్ లిస్ట్ దగ్గర నుంచి చదువుకొని వెళ్తుంటే ఇప్పుడే మేము తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది పెద్దలందరం కలిసి. ఇవాళ చీరుపల్లి నియోజకవర్గంలో సుమారు 4000 ఓట్లు తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అలాగే మరి మీ బొబ్బిలి సాలూరులో కూడా అప్పుడే స్టార్ట్ చేస్తున్నారు కనుక మీరందరూ కూడా దాని మీద దృష్టి పెట్టుకుని వాటర్ లిస్ట్ మీద కంపల్సరీగా ఎంఆర్ ఆఫీస్కి మండల స్థాయి నాయకులు కంపల్సరీగా ప్రతి మండలంలోనే ఇవాళ ఎంఆర్ ఆఫీస్లో కూర్చొని ఈ 2 రోజులు 3 రోజులు ఎన్నికల సమయం దగ్గర పడుతుంది కనుక మీరందరూ కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి కోరుతూ, తప్పకుండా మీకు వచ్చినందుకు సముచిత స్థానం కూడా ఉంటుంది. మరి ముందున్నారు కదా, వెనక వచ్చామని కానీ ఆలోచన లేదు. ముందున్న వాళ్ళు కానివ్వండి, వెనకున్న వాళ్ళని ఎవరైతే కష్టపడి పనిచేస్తారో, పార్టీ కష్టపడి చేస్తారో తప్పకుండా వాళ్ళకి గుర్తింపు వస్తుంది. తప్పకుండా ప్రభుత్వం వచ్చినట్టు వాళ్ళందరికీ కూడా సముచిత స్థానం ఇస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం.